అందరికీ స్వాగతం అండి. మనం ప్రతి ఆదివారం చెప్పుకునే కథలో భాగంగా ఈరోజు చాలా చిన్నదైన, అతి స్వల్పమైన కథలాంటి వాస్తవ సంఘటనల సమాహారం అని చెప్పచ్చేమో. ఈ కథ పేరు 'తరాల అంతరాలు'. "ఉండు చారు నేనొస్తున్నా, సిలిండర్ అయిపోయిందని కొత్తది తేబోతున్న భార్యని ఆపి, తనే తెచ్చి కనెక్ట్ చేసి ఖాళీ సిలిండర్‌ని బయట పెట్టేసి వచ్చి టేబుల్ దగ్గర కూర్చుని కూరగాయలు కట్ చేయడం మొదలెట్టాడు కరుణాకర్. ఆదివారమే కదా! వారమంతా బిజీ కనుక రెస్ట్ తీసుకోవాలనే తత్వం కాదతనిది. అంతేకాదు, వర్కింగ్ డే అయినా, హాలిడే అయినా, ఎవరికే సహాయం, మాట సాయం అయినా, పని సహాయం అయినా ముందుండే స్వభావం అతనిది. శ్రమ అనుకోడు. శారద కూడా అతనికి తగ్గదే. భార్యాభర్తలు ఇద్దరిది కలుపుగోలు స్వభావం వల్ల ఫ్రెండ్స్ సర్కిల్, ఇటు బంధుబలగం ఎక్కువే. ఎవరో ఒకరు వచ్చే పోయే ఇల్లు. ఆ కారణంగా అతను సెలవు రోజున ఖాళీ టైంలో భార్యకి హెల్ప్ చేస్తూ ఉంటాడు. వారమంతా నేను ఉద్యోగం చేసి కష్టపడి వస్తున్నాను బయట. నా భార్య ఇంటి వద్దే ఉంటుంది గదా! ఇంటి పనంతా ఆమె చేయాలి అని తలపోసే స్వభావం కాదతనిది. అది కరుణాకర్ ఒక్కడే కాదు. ఆ జనరేషన్‌లో మేమే కష్టపడుతున్నాం, భార్యలు ఇంటి పని చేయాలి అనే తత్వం చాలా వరకు తగ్గిపోయింది. కొంత హెల్పింగ్ నేచర్ మొదలైంది భార్యలకి. సుమారు ఒక 3 తరాల క్రితం నాన్నగారి సంపాదన, అమ్మ ఇంటి పని, వంట పని, వచ్చే పోయే అతిథులు, ఆదరణ వగైరా. సెలవు రోజున నాన్నగారు పడకుర్చీలో రెస్ట్, పేపర్ పఠనం, మంచినీళ్లతో సహా అన్నీ అక్కడికే వచ్చేవి. తర్వాత జనరేషన్ భార్యలు ఉద్యోగం చేసినా పాత వాసనలు పోక ఆలికి సహాయం చేయడం అనేది నాస్తి. పాపం ఆ తరాల్లో ఎక్కువ మంది ఆడవారు ఉద్యోగాలు చేస్తున్నా ఇంటి పని, బయట పని కూడా చేయలేక సతమతమైపోతూ ఉండేవారు. ఆ తర్వాత తరంలో భార్య ఉద్యోగమైనా కాకున్నా కొంత అర్థం చేసుకుని కరుణాకర్‌లాగా సాయం చేసేవాళ్ళు మొదలయ్యారు. ఇది సర్వే సర్వత్రా అందరికీ వర్తిస్తుంది అని చెప్పను గానీ, తరాల అంతరాల్లో చాలా మార్పులు వచ్చాయనేది చెప్పడం నా ఉద్దేశ్యం. ఇక ఆధునిక కాలంలో సౌకర్యంగా జీవించడానికి తప్పనిసరిగా ఇద్దరూ ఉద్యోగాలు చేయాల్సిన పరిస్థితి. ఇంటి పనైనా, వంట పనైనా, బయట పనైనా ఇద్దరూ పంచుకోవాల్సిందే. అప్పుడే రథం కొంత సజావుగా సాగేది. మారుతున్న కాలంలో మనిషి మారినట్టే కొన్ని విషయాల్లో చాలా వరకు కుటుంబాల్లో పరిస్థితులు, మనస్తత్వాలు కూడా మార్పు చెందాయి. ఇది చాలా వరకు ఆరోగ్యకరమైన మార్పే. అదండి చిన్న కథలాంటి సంభాషణ. ఈ మధ్య కొంత టూర్లు ఎక్కువయ్యి వీడియోలు పెట్టడానికి కొంచెం అంతరాయం కలుగుతోంది. మళ్ళీ ఇంకో వీడియోతో త్వరలో కలుద్దాం.